విశాఖలో ఒకవైపు ఎండలు మండిపోతుంటే మరోవైపు మందుబాబులు గొంతులు కూడా మాడిపోతున్నాయి. ఇన్నాళ్లు మందులో నీళ్లు కలిపి అమ్మేవారు. అయితే ఇప్పుడు మద్యం మాఫియా లేటెస్ట్ చీటింగ్ తో మందుబాబులు బెంబేలెత్తిపోతున్నారు. కాస్ట్లీ లిక్కర్లో చీప్ లిక్కర్ కలిపి మందుబాబుల జేబులకు చిల్లు పెడుతున్నారు. కల్తీ కల్తీ కల్తీ, ఎక్కడ చూసినా కల్తీ, ఎందులో అయినా కల్తీ. ఇప్పుడు మద్యం మాఫియా ఈ కల్తీ బ్యాచ్ లో చేరిపోయింది. ఇప్పటి వరకు మూడో కంటికి తెలియకుండా మందు సీసాల్లో నీళ్లు పోసి అమ్మేసేవారు. అయితే ఇప్పుడు లేటెస్ట్ గా మద్యం మాఫియా సరికొత్త ట్రెండ్ పట్టింది. ఎక్సైజ్ శాఖ నిఘా పెరగడంతో కాస్ట్లీ లిక్కర్లో చీపు లిక్కర్ కలిపి మందుబాబుల గొంతులో పోస్తున్నారు. విశాఖ సిటీతో పాటు హైవేకు ఆనుకుని ఉన్న ప్రాంతాల్లోనే ఈ కల్తీ మాఫియా ఆగడాలు 3 పెగ్గులు 6 బాటిళ్లుగా సాగిపోతోంది. విశాఖ సిటీ లిమిట్స్ లో 126 బార్లు, జిల్లాలో 366 వైన్ షాపులున్నాయి. వీటిలో ప్రైమరీ బ్రాండ్స్ కు ఎక్కువ సేల్. అయితే గతంలో ఏ బ్రాండ్ అయినా ఓ శాంపిల్ వేస్తే మందుబాబులకు కిక్కెక్కేది. అయితే ఇప్పుడు క్వార్టర్ వేసినా నిషా నషాలానికి ఎక్కడం లేదని వాపోతున్నారు మందుబాబులు. 45 గిడిగిస్తే నీళ్లు కలిపినట్టుగా వాసన బాగోలేదండి, కిక్ లేదండి. ఆ తాగితే కొంచెం కిక్ ఉంటుందండి. మందు అసలు బాగోలేదండి, అస్సలు మంచినీళ్ళ ఉంది. చెప్తున్నా కోట తాగిన ఒకటే, కిల్లి చోట తాగిన ఒకటే. క్వాలిటీ మందు ఇవ్వండి, క్వాలిటీ మందే కావాలి. మరి క్వాలిటీ మందు లేకపోతే మందు పెద్ద అంగమా చేస్తాం. సీల్ చేసిన బాటిల్ సీల్ చేసినట్లే ఉంటుంది. అయితే మద్యం కల్తీ మాత్రం జరుగుతోంది. విశాఖ జిల్లాల్లో 10 నుంచి 15 బ్రాండ్లు ఎక్కువగా వినియోగంలో ఉన్నాయి. దీంతో ఈ బ్రాండ్లలో యథేచ్ఛగా కల్తీకి పాల్పడుతున్నారు. కాస్ట్లీ స్కాచ్ లో చీపు లిక్కర్ ను మూడో కంటికి తెలియకుండా మిక్స్ చేసేస్తున్నారు. విశాఖ సిటీతో పాటు కసింకోట మండలం నూతగుంతపాలెంలో హైవే వైన్ షాపుల్లో ఈ కల్తీ ఎక్కువగా జరుగుతోంది. ఇక్కడ ఉన్న గోడౌన్ లో ఈ కల్తీ వ్యవహారం చేస్తున్నట్లు తేలింది. ఇది ఓపెన్ చేసేస్తామండి. ఇది ఓపెన్ చేసేసి వేరే కప్పులో వేరే కాయలో పోసి దీన్ని సీల్ చేస్తామండి. అంతేనండి. ఇంకో యంత్రంతో మేకుతో అండి, మేకుతో ఇలాగా లోపల పెట్టి ఇలా లాగుతామండి. ఇలా లాగేసి ఈ బాటిల్ ఇందులో పోసి మళ్ళీ సీల్ చేస్తామండి. కంపెనీ సీల్ అంటే కొంచెం తేడా ఉంటుందండి. నార్మల్ వాళ్ళు ఎవరైనా పసిగట్టగలరా? మామూలుగా అయితే పసిగట్టలేరండి, జాగ్రత్తగా చూడాలండి. జాగ్రత్తగా చూస్తే పసిగట్టగలరండి. విశాఖ మద్యం మాఫియా మిక్స్డ్ వ్యవహారం తెలిసిన ఎక్సైజ్ శాఖ జిల్లా వ్యాప్తంగా దాడులు నిర్వహించింది. 1 కాదు 2 కాదు, ఏకంగా 500 బాటిళ్లను సీజ్ చేశారు అధికారులు. ఈ సీల్ లాగి కప్పులా ఉంటుండగా వాళ్ళు ఆ ఎక్స్పర్ట్ అని కూడా తీసి దీంట్లో ఈ ఫుల్ బాటిల్ ఉందనుకోండి, ఫుల్ బాటిల్ 750 mlలో ఒక 100 ml అది బయటికి తీస్తాడు. ఒక 100 ml లెక్కర్ తీసి ఖాళీ బాటిల్లో ఆ లెక్కర్ వేసి ఇందులో ఆ 100 ml వాటర్ ఫిల్ చేసి అలాగే ఒక 5 బాటిల్లో ఒక 6 బాటిల్లో ఒక 6 ఫుల్స్ నుంచి ఒక ఫుల్ లెక్కర్ తీస్తాడు. ఎవరి కాళ్ళు తెలిసిన వాళ్ళ ద్వారా షాప్లో చేసే కుర్రోళ్ళు కూడా ఎక్స్పర్ట్ అవ్వచ్చు. అలా చేసి దాన్ని గుర్తించడం కష్టం అవుతుంటుంది. గతంలో కూడా విశాఖ నగరం నడిబొడ్డున కల్తీ లిక్కర్ బండారాన్ని బయటపెట్టారు ఎక్సైజ్ అధికారులు. మద్యం బాటిళ్లలో వాటర్ ను మిక్స్ చేసేందుకు సెపరేట్ గా వ్యక్తిని పెట్టుకుని కల్తీకి పాల్పడ్డారు. అతనికి నెల జీతం ఇచ్చి సరిపడే మందు పోసి అతని చేత కల్తీ చేయించారు. ఇప్పుడు మళ్లీ కొత్త దందా బయటపడడంతో మందుబాబులు కల్తీపై జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు ఎక్సైజ్ అధికారులు.